హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. ఓకే. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని మీరు రీడింగ్ని రెజనేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ లవ్ రిలేషన్షిప్ కోసం కావచ్చు. సో మీకు ఏ పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, ఏ సిచ్యువేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఈవెన్ మీ హెల్త్ వైజ్ కావచ్చు. సో దేని గురించి పర్సనల్గా తెలుసుకోవాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ గురించి తెలుసుకోండి అండ్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్లీస్ట్ 3 times or 5 times పర్సన్ నేమ్ తలుచుకోండి. పర్సన్ మనసులో ఏముంది మీకోసం? ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఎవరో ఒక పర్సన్ అనుకొని ఈ రీడింగ్ చూడండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెసెంట్. మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. రిసెప్టివిటీ, ట్రావెలింగ్, ఫ్రెండ్లీనెస్, ఐసోలేషన్, క్రియేటివిటీ, ఇన్నర్ వాయిస్, ripeness, ఇంటిగ్రేషన్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి అబండెన్స్. ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో అబండెన్స్ కావాలి అని అయితే వాళ్ళ మనసులో ఉంది. సో అబండెంట్గా కావాలి, మీ ప్రేమ అబండెంట్గా కావాలి అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది. అండ్ ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్కి ముందుకు తీసుకెళ్లాలనుంది. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ పర్సన్కి మీతో
అబండెన్స్ కావాలి అండ్ ఫ్యూచర్ కావాలి. లక్ మీ వల్లే వాళ్ళకి కలిసొచ్చింది. కాబట్టి వాళ్ళ లైఫ్‌లో ముందు కూడా వాళ్ళు మీతో ఉండాలి. సో, ఏదైతే మీ వల్ల ఈ పర్సన్ లైఫ్‌లో అబండెన్స్ అనేది వచ్చిందో, ఏదైతే మీ వల్ల ఈ పర్సన్‌కి అబండెన్స్ వచ్చిందో, సో, ఆ అబండెన్స్ అది ఎప్పటికీ అట్లాగే ఉండాలి. ఏదైతే అదృష్టం మీ వల్ల వచ్చిందో, ఏదైతే లక్ మీ వల్ల వచ్చిందో ఈ పర్సన్‌కి, అది లైఫ్ లాంగ్ ఉండాలి. మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి రావడమే అది వాళ్ళు చాలా లక్‌గా ఫీల్ అవుతున్నారు. సో, అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళకు ఉండాలి. అబండెంట్‌గా ఉండాలి అనేదైతే ఫీల్ అవుతున్నారు. ద మైసర్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారండి. చాలా పొసెసివ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో, మిమ్మల్ని హగ్ చేసుకోవాలని కానీ, మీరు తనకి మాత్రమే సొంతమని కానీ, తనకి తప్ప వేరే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, వేరే ఎవరికి ప్రయారిటీ ఇవ్వకూడదు. సో, అన్నట్టు ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అదే ఉంది ఆ పర్సన్ మనసులో. సో, చూద్దాము. రిసెప్టివిటీ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ గివింగ్ మోడ్లో ఉన్నారండి. ఎమోషనల్గా అయితే ఈ పర్సన్ ఉన్నారు. సో, ఈ రిలేషన్లో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారో ఆ పర్సన్ కూడా అంతే ఎఫర్ట్ తిరిగి పెట్టాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి, ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం మీరు ఎంత ఇచ్చారో అది తిరిగి మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. గివింగ్ నేచర్లో ఉన్నారు. సో, 10 ఆఫ్ స్వర్డ్స్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, చాలా బాధ పెట్టారు ఈ పర్సన్. మీతో మాట్లాడకుండా కావచ్చు, మిమ్మల్ని అవాయిడ్ చేసి కావచ్చు, మీ ప్రేమని నెగ్లిజెన్స్ చేసి కావచ్చు, ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. దానికి అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ పర్యవసానాలు కూడా అనుభవిస్తున్నారు కాబట్టే ఇప్పుడు ఆ పర్సన్ గివింగ్ నేచర్లోకి వచ్చారు. అండ్ చూడండి, ఈ పర్సన్ మీతో బ్యాలెన్స్ రిలేషన్ చేయాలి అనుకుంటున్నారు. హీలింగ్ మీ వల్లే దొరుకుతుంది అనుకుంటున్నారు. ఏదైతే ఈ పర్సన్కి మీరు హీలింగ్ అనేది చేశారో, తను పెయిన్గా ఉన్నప్పుడు మీరు ఏదైతే హీల్ చేశారో, ఏదైతే మీరు మాటల ద్వారా హీల్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు హీల్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్తూ మీరు హీల్ చేసి ఉండొచ్చు. సో, మీరు ఈ పర్సన్కి హీల్ చేశారు. అట్లాగే ఈ పర్సన్ ఒకటి వాళ్ళ కష్టకాలంలో మీరు వాళ్ళకి ధైర్యంగా నిలబడి, అండగా నిలబడి, మీరు సపోర్ట్గా నిలబడి చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ పర్సన్ ఏంటంటే, మీరు పెయిన్ఫుల్గా ఉన్న సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ మీకు తోడుగా ఉండాలనుకుంటున్నారు. మీరు ఎలాగైతే ఈ పర్సన్కి సపోర్ట్ చేశారో అదే విధంగా సపోర్ట్ మీకు చెయ్యాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, హీల్ చేయాలనుకుంటున్నారు. అండ్ చాలా పేషెన్సీగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. చూడండి, రిసెప్టివిటీ. సో, మీరు ఏదైతే ఇచ్చారో అది ఆ పర్సన్ తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఏదైతే ప్రేమ, సపోర్టు, ధైర్యం అది మీరు ఈ పర్సన్కి ఇచ్చారో అది ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు తిరిగి రిటర్న్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు వాళ్ళ స్వార్థమే ఆలోచించుకొని ఉంటారు, వాళ్ళ సెల్ఫిష్నెస్సే ఆలోచించుకుని ఉంటారు, లేదా భయం వల్ల ఈ పర్సన్ మీకేమి ఇవ్వలేకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుంచి ఇవ్వాలి అనుకుంటున్నారు. అదే వాళ్ళ మనసులో ఉంది. సో, ట్రావెలింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ ట్రావెలింగ్ చేస్తూ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే మీ వైపుగా అట్ ప్రెజెంట్ తీసుకొస్తున్నాయి. 9 ఆఫ్ వ్యాండ్స్. మీకోసం వెయిట్ చేయలేకపోతున్నారు, మీకోసం ఎదురు చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ పర్సన్ మీ వైపుగా వస్తున్నారు, మీకోసం వస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, ఎమోషనల్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు. సో, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు, ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు.
అండ్ అదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఇంకో క్లారిఫికేషన్ అయితే చూద్దాము. అండ్ ఇంకొకటి 8 ఆఫ్ స్వర్డ్స్. సో మీతో ఉన్న అటాచ్మెంట్ అయితే ఈ పర్సన్ మర్చిపోవడం అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్లో స్ట్రక్ అయిపోయారు. మీతో ఉన్న అటాచ్మెంట్, మీతో ఉన్న బాండింగ్, ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు మీ విషయంలో, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ చాలా భయపడుతున్నారు. వెయిట్ చేసి ఈ పర్సన్ మీకోసం మీ దగ్గరికి ట్రావెల్ చేసుకొని రావాలి అని వాళ్ళ మనసులో అయితే ఉంది. అండ్ మీతో ఉన్న అటాచ్మెంట్ మర్చిపోవడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మీతో స్ట్రక్ అయిపోయారు ఈ పర్సన్. వాళ్ళు మీతో స్ట్రక్ అయిపోయారు. ఆ థాట్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అండ్ మీతో ఉన్న అటాచ్మెంట్ కూడా ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. ఫ్రెండ్లీనెస్, ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీ విషయంలో కమ్యూనికేట్ చేసే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇది 2 ఆఫ్ కప్స్కి సంబంధించిన కార్డు. ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ఇద్దరు రిలేషన్ కప్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. యూనియన్ అవ్వాలి. ఇక్కడ చూడండి. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో ఒకవేళ ఫ్రెండ్షిప్గా అయినా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీతో ఎక్స్చేంజ్ ఉండాలి, ఎమోషనల్ ఎక్స్చేంజ్ కావాలి అని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో చూడండి, ఈ పర్సన్ చాలా వరకు మీ నుంచి దూరంగా ఉండాలని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. సో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఈ పర్సన్ ఏంటంటే మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ పెట్టడం కానీ, లేకపోతే మీకు సైలెంట్గా బిహేవ్ చేయడం కానీ, సో కోల్డ్గా బిహేవ్ చేయడం కానీ, మీకేమీ చెప్పకపోవడం కానీ ఇట్లా చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మీతో యూనియన్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చూడండి, డిప్రెషన్లీ, లోన్లీగా పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో యూనియన్ అవ్వాలి, ఒకటి అవ్వాలి. సో మిస్టేక్ వాళ్ళదే ఉంటుంది. మిమ్మల్ని మిస్ చేసుకున్నాననే బాధలో ఉన్నారు. సో కంట్రోల్ చేసుకోలేక ఈ పర్సన్ మీతో మళ్ళీ యూనియన్ అవ్వడానికి మీకు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐసోలేషన్, మేబీ ఈ ఐసోలేషన్లో ఈ పర్సన్ చాలా ఏడ్చారు అండ్ చాలా బాధపడ్డారు. మీ ఫొటోస్ చూసుకుంటూ, మీ వీడియోస్ చూసుకుంటూ, మీ స్టేటస్లు చూసుకుంటూ, మీ డీపీస్ చూసుకుంటూ చాలా ఏడ్చారు. అండ్ మీ మెమరీస్తో ఈ పర్సన్ చాలా ఏడ్చారు, సఫర్ అయ్యారు. బికాస్ నేను ఇక్కడ చూడండి, క్రయింగ్ సింబల్ కనిపిస్తుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఈ పర్సన్ గడిపారు ఒంటరిగా. ఎందుకంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇంకా ఈ ఐసోలేషన్ నుంచి బయటికి రావాలి అండ్ మీతో కలిసి హ్యాపీగా యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్. 9 ఆఫ్ కప్స్. సో తను ఎలాంటి పర్సన్ కావాలనుకుంటున్నారో అలాంటి పర్సన్ మీరే. తన లైఫ్లో ఎలాంటి పర్సన్ ఉండాలని అనుకున్నారో అలాంటి పర్సన్ మీరే. కాబట్టి తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీదే. అలా ఏడుస్తూ ఉండడం వల్ల ఎప్పటికీ సమస్య పరిష్కారం అవ్వదు. సో రావాలి, మీతో మాట్లాడాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో పేజ్ ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ పాస్ట్ ఎక్కువ తలుచుకుంటున్నారు అండ్ మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు ఐసోలేషన్లో. అండ్ ఇప్పుడు అయితే తను మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఉంటేనే పర్సన్ హ్యాపీగా ఉంటారు.
మీరుంటేనే ఆ పర్సన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఎవరికైనా గర్వంగా కూడా చెప్పుకోగలరు. సో మీరున్నారు తన వెనక అని తను గర్వంగా చెప్పుకోగలరు. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. క్రియేటివిటీ. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ కొత్తగా మీకు తనకి మధ్య రిలేషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో మేబీ ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉండొచ్చు, స్ట్రక్ పొజిషన్లో ఉండొచ్చు. చూడండి తన మనసులో ఏముంది అంటే, ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఒకవేళ మాటలు లేవు, స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు, ఎలా ఫర్దర్గా కంటిన్యూ చేయాలో అర్థం కావట్లేదు అంటే కనుక ఈ పర్సన్ ఈ స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఈ రిలేషన్ని కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, కొత్తగా రీబిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో రియలైజేషన్ అయితే ఈ పర్సన్కి అయింది, అవేకనింగ్ అయితే ఈ పర్సన్కి అయింది, క్లారిటీ అయితే వచ్చింది. స్ట్రక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే ఈ పర్సన్కి వచ్చింది. హ్యాంగ్డ్ మ్యాన్, మీరు తప్ప ఆలోచన వేరే ఏమీ లేదు ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్కి. మీతో రిలేషన్ క్రియేట్ చేసుకోవాలి. మేబీ ఒకవేళ ఇది మ్యారేజ్ చేసుకోవాలి ఆర్ బేబీ కావాలి అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది. క్రియేషన్ అంటే ఎక్స్పాన్షన్ కాబట్టి మీకు ఈ పర్సన్కి మధ్య బేబీ కావాలి ఆర్ ఎక్స్పాన్షన్ కావాలి అనే ఫీలింగ్ ఉంది. మేబీ ఇది అందరికీ రెసొనేట్ అవ్వకపోవచ్చు. ఎవరైతే రీసెంట్లీ మ్యారీడో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. పర్సన్ మీతో రిలేషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు స్ట్రక్ పొజిషన్ నుంచి బయటకు వచ్చి. 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఇంకెవరి ద్వారా అయినా హెల్ప్ తీసుకొని ఈ రిలేషన్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని కానీ, లేకపోతే ఇంకెవరైనా సజెషన్స్ తీసుకొని కానీ, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సజెషన్స్ తీసుకొని, రిలేటివ్స్ సజెషన్స్ తీసుకొని ఈ రిలేషన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇన్నర్ వాయిస్. సో తన మనసులో ఏముంది అంటే, తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అంటే, తన మనసు ఎప్పుడు మీరే కావాలి అనేది చెప్తుంది, మీతోనే ఉండాలి అని చెప్తుంది, మీతోనే తన హ్యాపీనెస్ అనేది చెప్తుంది. సో మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం తగ్గించమని చెప్తుంది. లేదు అంటే ఈ పర్సన్ ఒకవేళ మీ విషయంలో చాలా సేఫ్ గేమ్స్ కనుక ప్లే చేస్తూ ఉంటే అది మానుకోమని తన ఇన్నర్ వాయిస్ చెప్తుంది. స్ట్రగుల్కి భయపడకు. పర్సన్ స్ట్రగుల్కి భయపడి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడి ముందే పర్సన్ బ్యాక్ అయిపోవడము, సో ఇట్లా ఏమన్నా చేస్తున్నట్టున్నారు తన ఇన్నర్ వాయిస్ మాత్రం. బట్ స్టిల్ ఎంత మీరు బ్లాక్ చేసినా, ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, తన ఇన్నర్ వాయిస్ మాత్రం పదే మీ విషయం మాత్రమే గుర్తు చేస్తుంది. అండ్ తను మీ విషయంలో చాలా ఇష్టంగా అయితే ఉంటున్నారు. అండ్ డెవిల్ ఎనర్జీ చూడండి, మీతో ఉన్న అటాచ్మెంట్ ఇది, మీతో ఉన్న అటాచ్మెంట్ ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉండొచ్చు కానీ వాళ్ళ మనసుకు వాళ్ళు సర్ది చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ చూడండి ఇన్నర్ వాయిస్. మీకు ఫిజికల్గా దూరంగా ఉండొచ్చేమో కానీ భయం వల్ల ఈ పర్సన్ మీకు ఫిజికల్గా దూరం ఉండొచ్చు కానీ తన ఇన్నర్ వాయిస్ మాత్రం మీ దగ్గరే ఉంది. మీతో ఉన్న అటాచ్మెంట్నే గుర్తు చేస్తుంది. రైపెనెస్ క్లారిఫై చేయండి యూనివర్స్. కానీ ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు వాళ్ళ నుంచి చాలా దూరం అయిపోతున్నారు. రోజు రోజుకి మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం మానేశారు, దూరంగా వెళ్తున్నారు అన్నట్టు కనిపిస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. బట్ ఈ పర్సన్ మీ విషయంలో మాత్రం ఇంకొక ఛాన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు.
మీరెంత దూరంగా వెళ్ళినా సరే వాళ్ళు మీకు దగ్గర అవ్వడానికే చూస్తారు. అండ్ వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనే అనుకుంటున్నారు. అండ్ సెకండ్ ఛాన్స్ తీసుకుంటారు. అండ్ ఈ పర్సన్ మీరెంత దూరం వెళ్ళినా ఈ పర్సన్ మిమ్మల్ని వదలరు. ఛాన్స్ తీసుకుంటూనే ఉంటారు. బికాజ్ ఆ పర్సన్కి మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది. ఇంత ఇష్టం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి దూరంగా వెళ్తూ ఉంటే వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? డెఫినెట్లీ వాళ్ళు వదలరు, ఛాన్స్ తీసుకుంటారు. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, నేను మాత్రం నిన్ను వదలను, వదిలే ఛాన్సే లేదు అని చెప్తున్నారు. ఇంటిగ్రేషన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఎలాగోలా మీకు నచ్చ చెప్పి ఈ రిలేషన్ బ్యాలెన్స్కి తీసుకురావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ రిలేషన్ని చేంజ్ చేయాలి, మీతో మాట్లాడించాలి, మీతో మాట్లాడాలి, మీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, సో మీతో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. సో ఏస్ ఆఫ్ కప్స్, ఇది కూడా న్యూ బిగినింగ్స్కి సంబంధించిందే. మీరంటే చాలా ప్రేమ ఉంది, అది మీకు చెప్పాలి. మీరు అర్థం చేసుకోకపోతే మీకు అర్థమయ్యేలాగా నచ్చ చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.